శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి కూడా శని ప్రభావం చేత ఉద్యోగులకు స్థానచలనం కలిగేటువంటి అవకాశం, రవి కుజులు శుభస్థానంలో ఉండడం చేత వస్త్రలాభము, అదేవిధంగా భూ గృహ ధన ధాన్య లాభాలు ఉంటాయి. వీరికి మంచి ధనం లభించినప్పటికీ కూడా అది ఎంతైతే ధనం వస్తుందో అంతకంటే కొద్ది ఎక్కువగానే వృధా ఖర్చులు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది దాంట్లో మార్పు చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నూతన పనులు ఏవైతే ప్రారంభిస్తారో ఆ యొక్క నూతన పనుల యందు తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మనం అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యంగా నెరవేరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ద్వారా వారు చదువులో ప్రశాంతత కలగకుండా స్ట్రెస్కి ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కొద్దిగా కష్టపడి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా కొద్దిగా స్థానచలనం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల ద్వారా తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఉండేటువంటి అవకాశం, ఎంత కష్టపడినా కూడా వారికి సరైనటువంటి గుర్తింపు లేకపోవడము, తద్వారా మానసికంగా తీవ్రమైనటువంటి అశాంతికి లోనవ్వడం అనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు కూడా ఎంత కష్టపడినా కూడా వారికి డబ్బులు అనేటివి కనిపించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. నష్టాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వీరు ప్రతి నిత్యము కూడా నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తూ శనికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడము, శనికి సంబంధించి నువ్వులు దానం ఇవ్వడం ద్వారా కొద్దిగా ప్రశాంతత పొందుతారు. వీరు పచ్చ అనేటువంటి రత్నాన్ని తీసుకొని ఉంగరంలో చేయించుకొని ఆ పచ్చ ఉంగరాన్ని అభిషేకించి పూజించుకొని అది ధరించడం ద్వారా మానసికంగా కొద్దిగా ఇబ్బందులు తొలగించుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. డిసెంబర్ నెలలో ఈ యొక్క 12 రాశులకు ఈ రకంగా ఫలితాలు అనేటివి ఉన్నాయి. మొత్తానికి అందరూ కూడా భగవత్ ఆరాధన, భగవన్నామ స్మరణ, ఆయా రాశులకు సంబంధించినటువంటి రత్నాలు ఒక జ్యోతిష్యుడి సహాయముతో ఏ రత్నము ధరిస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి జ్యోతిష్యుల యొక్క సలహా సూచన మేరకు అది మంచి ఒక క్రతువు పూజా క్రతువు ముగించుకొని అది ధరించడం ద్వారా మంచి ఫలితాలు పొంది మీ యొక్క జీవనాలు మంచి అభివృద్ధిలో కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.